మండల పరిధిలోని పేరువంచ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా గ్రామ ప్రజల అండదండలతో దృఢంగా మారి నేడు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో శ్రీమతి కీసర నిర్మలా మోహన్ రెడ్డి గారు కత్తెర గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి పేరువంచ గ్రామ ప్రజలు గెలిపించగలరని ప్రార్థన. కేసర మోహన్ రెడ్డి, పేరువంచ గ్రామం, కల్లూరు మండలం, ఖమ్మం జిల్లా. నా భార్య కేసర నిర్మల ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. నేను 1982 నుంచి ఇక్కడ టీచర్గా పనిచేస్తూ గ్రామస్తులు అందరితో కలిసిమెలిసి ఉన్నా, వాళ్ళకి ఏ అవసరాలు వచ్చినా తీర్చుకుంటూ ఉన్నా. నేను ప్రస్తుతం అప్పటి కాలంలో నేను రాజకీయాలు చేయలేదు, కానీ పరోక్షంగా టీడీపీకి అనుబంధంగా ఉన్న ప్రజలకు ఏ అవసరాలు వచ్చినా అవసరాలు తీర్చుకుంటూ ఉన్నా. నేను 2014లో శ్రీనివాసరెడ్డి గారి ప్రోద్బలంతో ఆ భార్యను ఎంపీటీసీగా నిలబెట్టడం జరిగింది. మెజార్టీ ఓట్లు వచ్చాయి, కానీ కొద్ది అనివార్య కారణాల వలన, కొంతమంది మోసం వలన నా భార్య ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రీనివాసరెడ్డి గారికి అభిమానిగానే ఉంటున్న 2023లో కాంగ్రెస్ పార్టీలో చేరి దయానంద్ గారిని గెలుపు కోసం చాలా కృషి చేసాం. ఎంపీ గారికి కృషి గెలుపు కోసం కూడా చాలా కష్టపడ్డాం. ఈరోజు పార్టీ టికెట్ నాకు పోటీ పడటం వల్ల రాలేదు. రాకపోయినా శ్రీనివాసరెడ్డి గారి, దయానంద్ గారి అభిమానంతోనే నేను గ్రామంలో పోటీ చేస్తున్నా. గ్రామ ప్రజలందరూ నన్ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. నా భార్యకి సర్పంచ్గా కత్తెర గుర్తు వచ్చింది. కత్తెర గుర్తు మీద ప్రజలందరూ ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నా. నేను ప్రజాసేవ ఇప్పటివరకు సొంత నిధులతోని, కొంత పంచాయతీలో నిధులు లేనందువలన నా సొంత డబ్బులు పంచాయతీకి సమకూర్చి గ్రామంలో ఉన్న సమస్యలన్నీ పూర్తిగా తీర్చడం జరిగింది. లైట్లు కానీ, డ్రైనేజీ సోర్లు వేయటం కానీ, కంపకాలు ఏమైనా దారికి అడ్డం ఉంటే వాటిని తీసేయటం కానీ, ఈ విధంగా చాలా నిధులు పంచాయతీకి పెట్టుబడిగా పెట్టడం జరిగింది. లైట్ కొంత నా సొంత ఖర్చులతో లైట్లు వేయడం జరిగింది. ఇది ముందు కూడా గ్రామంలో ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తా, కోతులు పెడతా అవుతుంది, వాటి నివారణకు కృషి చేస్తా. ఇంకా చదువుకునే విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవడానికి వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ కూడా సమకూర్చాలనుకుంటున్నా. ఇంకా గ్రామంలో ఉన్న సమస్యల్ని అన్నీ తీర్చడానికి నేను పట్టుదలతో ఉన్నాను. ప్రజలందరూ నా భార్య సర్పంచ్కి కత్తెర గుర్తు మీద ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను.